అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ ఎంపీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు త్రిబుల్ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం జనవరి 27వ తారీఖున గుడివాడ టీడీపీ నాయకులు కామపల్లి తులసిని విచారణ నిమిత్తం కూడా ఒంగోలు పోలీసులు అయితే తాలూకాకి తీసుకురావడం జరిగింది. విచారణ అనంతరం ఈ 3 రోజుల విచారణ అనంతరం కూడా ఈరోజు ఉదయం కాల సమయంలో వైద్య పరీక్షల అనంతరం కూడా గుంటూరు మరోసారి తరలించిన పరిస్థితి. కేసు విషయానికి తీసుకున్నట్టయితే త్రిబుల్ తన కస్టోడియల్ టార్చర్ విషయంలో కూడా పరువుపై కూడా కేసు నమోదు చేసిన పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దానిపై కూడా విచారణ అధికారి కూడా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ను కూడా నియమించిన నేపథ్యంలో కూడా గత కొన్ని రోజులుగా అంటే ఒక 2-3 నెలల నుంచి జరుగుతున్న ఈ విచారణ ప్రాసెస్ మొత్తం కూడా ఒక కులికొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొదటగా రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ని విచారించిన అనంతరం అతను కోర్టులో హాజరుపరచడం, అతను రిమాండ్కి తరలించడం కూడా జరిగింది. అనంతరం కూడా పలువురిని హాస్పిటల్ సిబ్బంది గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బందిని కూడా విచారించిన నేపథ్యంలో కూడా మరోసారి జనవరి 7-8 తారీఖులో కూడా కామపల్లి తులసిని విచారణ నిమిత్తం ఒంగోలుకు తీసుకురావడం, అతన్ని అరెస్ట్ చేయడం, కోర్టుకి హాజరుపరచడం, కోర్టు రిమాండ్ కూడా తరలించిన నేపథ్యంలో త్రిబుల్ కేసుకు సంబంధించి మరింత విచారణ చేయాల్సిన నేపథ్యంలో కూడా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ కోర్టును ఆశ్రయించారు. 3 రోజుల విచారణ నిమిత్తం మరోసారి కామపల్లి తులసిని అయితే మేము ఆధీనంలోకి తీసుకోవాలి, విచారణ జరపాలని ఉద్దేశించారు. కోర్టు కూడా సానుకూలంగా స్పందించి 3 రోజులు గడువు ఇచ్చిన నేపథ్యంలో కూడా జనవరి 27వ తారీఖు విచారణకు తీసుకొచ్చారు. ఈ 3 రోజుల విచారణ జరిగిన తర్వాత కూడా అనేక విషయాలు ఈ విచారణలో కామపల్లి తులసిని కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కామపల్లి తులసిపై వస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే త్రిబుల్కి సంబంధించి కస్టోడియల్ టార్చర్ సమయంలో కూడా కామపల్లి తులసి ఆ ప్రదేశంలో ఉన్నారని చెప్పేసి కూడా సీసీ ఫుటేజ్ పోలీసుల వద్ద లభించిందని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా చెప్తున్నారు. కాకపోతే ఈ కేసులో మొదటి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు అప్పుడు రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్, అదేవిధంగా అప్పుడు సిఐడి అధికారి కూడా ఐపీఎస్ అధికారి ఉన్నటువంటి సునీల్ కుమార్తో పాటు సునీల్ కుమార్కి ముఖ్యంగా కామపల్లి తులసి అత్యంత సన్నిహితుడిగా ఉంటాడు. అతను అనుచరుడిగా ఉన్న సమయంలోనే అతను ఆ కస్టడీ సమయంలో అక్కడికి రావడం జరిగింది అని మొదటి నుంచి వినిపిస్తున్న వార్త. కాకపోతే దీనిపై పూర్తి నిర్ధారణకు వచ్చేదానికోసం పోలీసులు అయితే లోతుగా విచారణ చేస్తున్నారు. ఆ కోణంలోనే ఈ రోజు వరకు కూడా కామపల్లి తులసిపై అదే కోణంలో విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే కామపల్లి తులసి దగ్గర నుంచి మొదటి నుంచి కూడా నేను అది కాదు అని చెప్పేసి అతను అనుచరులు కానీ అతని తరఫున లాయర్ కానీ చెబుతున్న పరిస్థితి, నేను ఆ ఫుటేజ్లో లేను, అది ఉంది వేరే అతను, నేను కాదని చెప్పేసినట్టుగా అతను వాదిస్తున్నాడు. మొత్తానికైతే ఇది పూర్తిగా కోర్టు ఆధీనంలో ఈ కేసు నడుస్తుంది కాబట్టి విచారణ అయితే చేపట్టి తగిన ఆధారాలు అయితే కోర్టుకు మేము సబ్మిట్ చేస్తామని చెప్పేసి సిట్ అధికారి ఉన్నటువంటి ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అయితే తెలియజేస్తున్నారు. మొత్తానికి ఈ కేసు త్వరితగతిన పూర్తి చేసి సిట్ అధికారిగా ఉన్నటువంటి ఏఆర్ దామోదర్ అయితే కోర్టుకైతే కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా అందించాలని చూస్తున్నారు. దానికి సంబంధించి మరికొంతమందిని విచారించే అవకాశం, ఎందుకంటే అప్పుడు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ని విచారించి అదేవిధంగా ఆ సమయంలో తప్పుడు నివేదిక ఇచ్చారు, కస్టోడియల్ టార్చర్ జరిగినా కూడా జరగలేదని చెప్పేసి ఒక నివేదిక ఇవ్వడం వల్ల కూడా ఈ కేసు పక్కదారిని పట్టిందని చెప్పేసి కూడా ఆ కోణంలో కూడా మరోసారి విచారించే అవకాశం ఉంది. కాబట్టి మొత్తానికి కూడా రానున్న కొద్ది రోజులు అంటే సిట్ అధికారిగా ఉన్నటువంటి ఏఆర్ దామోదర్ కూడా ఈ కేసును పూర్తిగా కూడా కొలికి తీసుకొచ్చే అవకాశం అయితే ప్రకాశం జిల్లా నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.